సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు గారు, యశోద హాస్పిటల్స్ నుంచి. ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. డి వైటమిన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వైటమిన్ డి ప్రాబ్లం ఎందుకు వస్తుంది, చిన్న పిల్లల్లో అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి, పెద్దవాళ్ళలో అయితే ఎలా వస్తాయి, ముఖ్యంగా ప్రెగ్నెంట్ లో అయితే ఇంకెన్ని ఇబ్బందులు అవుతాయి, వీటన్నిటిని ఎలా అధిగమించాలి? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము దాదాపు 70 నుంచి 80% మందికి వైటమిన్ డి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందులోనూ మహిళలకి మరింత. సో ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎక్కడ చూసినా సరే వైటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్న పేషెంట్స్ని రెగ్యులర్గా చూస్తున్నాం సార్. మరి అది పెద్ద సమస్యగా కొంతమంది తీసుకుంటారు, కొంతమంది ఏముందిలే వైటమిన్ డి కాసేపు ఎండలో నుంచి ఉంటే అయిపోతుంది, తగ్గిపోతుంది, వచ్చేస్తుంది అని. కానీ ఎండలో తిరిగే వాళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ వైటమిన్ డి ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది? వైటమిన్ డి అనేది గత 15 సంవత్సరాలుగా మనం ఎక్కువ చూస్తున్నాం ఈ సమస్య అనేది. ఇంతకుముందు ఉండేది, కాకపోతే ఈ మధ్య టెస్టులు లభ్యం కావటం వల్ల కొంచెం చాలా మందికి కనిపెడుతున్నాం. అందువల్ల ఇది కొంచెం ప్రాచుర్యం ఎక్కువ పొందింది. అదే కొంత అనేక కంపెనీలు కూడా విటమిన్ డి తయారు చేసి కొంచెం అగ్రెసివ్ కమర్షియల్ ప్రమోషన్ వల్ల కూడా చాలా మంది తెలుస్తుంది. ఒకప్పుడు వైటమిన్ డి 1-2 కంపెనీలు తయారు చేసేది, అనేక కంపెనీలు వైటమిన్ డి తయారు చేయడం అఫ్కోర్స్ అందరికి అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కానివ్వండి, ఇతర పరిశోధనల ప్రకారం భారతదేశమే కాదు ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మందికి విటమిన్ డి లోపం ఉంది. మన దేశంలో ముఖ్యంగా ఎండలో ఎక్కువ కాలం గడిపినా కానీ మనకి విటమిన్ డి తయారు కాదు. మనకి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ఆహారంలో విటమిన్ డి ఉండదు. ప్రపంచం ఎక్కడైనా తినే ఆహారంలో విటమిన్ డి తక్కువ. విటమిన్ డి సోర్స్ ఏంటి? మన చర్మానికి సూర్యరశ్మి తగిలినప్పుడు మన చర్మంలో కింద భాగం కొలెస్ట్రాల్ విటమిన్ డి కింద మారుతుంది. సో విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సో ఇది ఫ్యాట్ నుంచి తయారయ్యే విటమిన్. ఎండ తగిలినప్పుడు మనకి విటమిన్ తయారవుతుంది. ఈ విటమిన్ ఈ చర్మం నుంచి లివర్కి వెళ్ళి అక్కడ మళ్ళీ హైడ్రాక్సిలేషన్ జరిగి అక్కడ నుంచి మన కిడ్నీకి వెళ్ళి అక్కడ హైడ్రాక్సిలేషన్ జరిగి అప్పుడు యాక్టివ్ ఫామ్ విటమిన్ డి తయారవుతుంది. సో విటమిన్ డి మనకు తక్కువ కారణం ఏంటంటే, ఒకటి, ఇది సాధారణంగా మనం తినే ఆహారంలో తక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ ఉండే చేపల్లో, ముఖ్యంగా ఫ్యాట్ ఉండే చేపల్లో. మన దేశంలో, మన రాష్ట్రంలో ఫ్యాట్ ఉండే చేప అయిన వంజరం. వంజరంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అందులో ఈ వైటమిన్ ఎక్కువ ఉంటుంది. సో అందరం వంజరం తినం కదా. అలాగే శాకాహారంలో ఇది దొరికేది కేవలం కొన్ని కూరగాయలు, ముఖ్యంగా ఈ మష్రూమ్స్ లో, ఏవైతే ఎండలో పెరిగే పుట్టగొడుగులో మాత్రం ఇది ఉంటుంది. అది కాకుండా కొన్ని దేశాలు ఏంటంటే తాగే పాలల్లో కానీ, బ్రెడ్ లో కానివ్వండి, ఆరెంజ్ జ్యూస్ లో కూడా విటమిన్ డి ఫోర్టిఫై చేస్తారు. మన దేశంలో ఎట్లయితే సాల్ట్ కు ఐడిన్ ఇస్తామో, ఫోర్టిఫైడ్ ఐడిన్ అంటాం కదా, థైరాయిడ్ ప్రాబ్లం రాకుండా మనం దొరికే సాల్ట్ మొత్తం కూడా గవర్నమెంట్ ప్రకారం తప్పకుండా ఐడిన్ కలిపి ఇవ్వాలి. దాన్ని 45 విత్ ఐడిన్ అంటాం, ఐడిన్ ఫోర్టిఫైడ్ సాల్ట్. అదేవిధంగా మన ఆహారంలో కూడా విటమిన్ డి ఇస్తే మంచిది. ప్రపంచంలో అనేక దేశాల్లో, ముఖ్యంగా ఈ నార్త్ అమెరికన్ కంట్రీస్లో, యూరోప్లో కూడా వాళ్ళు తినే ప్రధాన ఆహారం బ్రెడ్లో, అది మిల్క్లో కూడా విటమిన్ డి ఫోర్టిఫై చేస్తారు. దానివల్ల విటమిన్ డి లోపం తక్కువ వస్తుందని. సో అదే మన దేశంలో విటమిన్ డి తక్కువ. ఇంకో కారణం మన స్కిన్ కలర్, మన స్కిన్ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనం కొంచెం డార్క్గా ఉంటాం. ఈ డార్క్ కలర్ ఉన్న వాళ్ళలో విటమిన్ డి తయారు కావడం కష్టం. ఇంకోటి ఏంటంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు, సాధారణ బయటకు వెళ్ళలేదు ఇప్పుడు చాలా మంది కూడా, జీవనశైలి మారి పూర్తిగా కార్లో ఉంటాం, లేకపోతే ఇంట్లో ఏసీలు ఉంటాం కదా, మనం ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ కావట్లేదు. ఎక్స్పోజ్ అయినా సరే దాన్ని సన్ స్కిన్ లోషన్ రాసుకుంటాం. దాని అల్ట్రావైలెట్ లేదు, మనకు రేస్ మనకు తగలవు, దానివల్ల విటమిన్ డి తయారు కాదు. సరే, ఇవన్నీ లేకపోయినా మనం పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మరి ఇవన్నీ స్క్రీన్స్ ఉండవు, ఏసీ ఉండవు, కానీ వాళ్ళకు కూడా ఇంత తక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా బయటకు వెళ్ళినప్పుడు మొత్తం కవర్ చేసుకుంటాం మనం. సో ఇది కాకుండా కొన్ని ప్రత్యేక కారణాలు మనకు తెలియవు, కానీ పల్లెటూరు వాళ్ళు కూడా బట్టలు పూర్తి కప్పుకోకపోయినా, ఎండలో ఎక్కువ ఉన్నా కానీ విటమిన్ డి డెఫిషియన్సీ కనపడుతుంది. నైజీరియాలో ఇదే కారణం. వాళ్ళకి నల్లగా ఉంటారు, వాళ్ళు ఎండకి వెళ్ళినా సరే కూడా వాళ్ళకి విటమిన్ డి తయారు కాదు. కొన్ని కాలం మనకు తెలియదు, కాకపోతే ఇవి ప్రత్యేక కారణం చెప్పుకోవచ్చు. ఒకటి, బాడీ అబ్జర్వ్ చేసుకోదా సార్? బాడీ తయారు చేయాలి. విటమిన్ డి అనేది ఏంటంటే ఎండ నుంచి వచ్చేది. తర్వాత మనం తినే సప్లిమెంట్స్, మనం తినే ఫుడ్లో సరిపోని విటమిన్ డి ఉండదు కాబట్టి మనం ఎక్స్ట్రా విటమిన్ డి ప్రత్యేకంగా సప్లిమెంట్స్ ద్వారా, అంటే సిరప్ కావచ్చు, పౌడర్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, క్యాప్సూల్ కావచ్చు వాడాల్సింది, ఇంజెక్షన్ కావచ్చు వాడాల్సిందే. అలా వాడి తప్ప మనకి విటమిన్ డి సరిపోయిన విటమిన్ రాదు. ఎగ్లో వైట్ లో ఉంటుంది, ఇప్పుడు మనకు పెరుగులో ఉంటుంది. మనకి విటమిన్ డి హైయెస్ట్ సోర్స్ ఉండేది ఇందాక ఫిష్ లో. మన దేశంలో వంజరం, మిగతా దేశంలో సాల్మన్, సార్డన్స్ అంటారు, వాటిలో ఎక్కువ ఉంటుంది. బీఫ్ లివర్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత పాలలో కొంత ఉండొచ్చు, ముఖ్యంగా ఉండేది మష్రూమ్స్ ఎక్కువ ఉంటుంది, ఎగ్లో కొంత ఉంటుంది. అది తప్ప చాలా వరకు కూరగాయల్లో విటమిన్ డి ఉండదు, బికాస్ బేసికలీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఇది. ఎలా సార్ మరి, అంటే ఏం చేస్తే? అదే విటమిన్ డి గురించి చాలా వరకు ఇప్పుడు చూస్తే అనేక దేశాలు చర్చిస్తుంటారు, కానీ విటమిన్ డి మనకున్నంత తక్కువనా కానీ బాగా తక్కువ ఉంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు పిల్లల్లో ముఖ్యంగా విటమిన్ డి ఫంక్షన్ ఏంటంటే కాల్షియం ఫాస్ఫరస్ మెటబాలిజం. అంటే ఇది మన ప్రేవుల్లోంచి కాల్షియం అబ్జార్బ్ చేసుకోవాలి. అదే మన బోన్ హెల్త్కి, అంటే బోన్ మినరలైజేషన్, బోన్ గట్టి పట్టడానికి
తప్పకుండా విటమిన్ డి ఉపయోగపడుతుంది. సో విటమిన్ డి లోపం ఏమవుతుందంటే పిల్లల బోన్స్ ముందే చాలా మెత్తగా ఉంటాయి. విటమిన్ డి లేనప్పుడు ఏమవుతుందంటే బోన్స్ సరిగ్గా ఫామ్ అవ్వక వంకరపోతాయి. వీటిని దొడ్డి కాళ్ళు అంటాం. ఇలా 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 చక్కగా ఉండే కాళ్ళు ఇలా వంకరపోతాయి. దీన్ని మనం రికెట్స్ అంటాం చిన్నపిల్లలు వచ్చింది. అదే మీరు చూస్తే కొంతమంది పిల్లల ఛాతి కూడా కొంతమంది లోతుగా ఉంటుంది, పుట్టబడి ఉంటుంది. దాన్ని పెక్కస్ ఎక్స్కేవేటం అంటాం. ఈ పక్కటే ఎముకలు పలచగా ఉండటం వల్ల వాళ్ళు చేయి పట్టి పడుకున్నప్పుడు లోపలికి పోతుంది. అలాగే కొంతమందికి స్కల్ కూడా కొంచెం చూసి చొట్టబడుతుంది. కొంతమంది చిన్నప్పుడు ఒకే పక్కన పడుకోబెడితే విటమిన్ లోపం ఉన్నప్పుడు ఈ ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి అవి కూడా చొట్టబడుతుంటాయి. వీటిని రికెట్స్ అంటాం. సో రికెట్స్ ఉన్నప్పుడు ఎదుగుదల సరిగా ఉండదు, దొడ్డి కాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అదే పెద్దవాళ్ళు ఇదే వస్తే బోన్ ఆల్రెడీ ఫామ్ అయి ఉంటుంది. కాకపోతే బోన్లో మినరల్ కాంటెంట్ తక్కువ ఆస్టియోమలేషియా అని జబ్బు వస్తుంది. అంటే బోన్స్ పల్చగా అయిపోతాయి, అయిపోయి పెలుసు అయిపోయి విరిగిపోతూ ఉంటాయి, నొప్పి వస్తుంటుంది. అదేవిధంగా ఇది ముఖ్యంగా స్త్రీలలో, ముఖ్యంగా పోస్ట్ మెనోపాజ్ అంటే వయసు ఆగిపోయిన స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు విటమిన్ డి తక్కువ ఉంటే ఆస్టియోపోరోసిస్ ఎక్కువైపోయి తొందరగా వాళ్ళకి ఎముకలు విరుగుతుంటాయి. ఇటు చాలామంది తొంటి ఎముకలు విరుగుతుంటాయి. దానికి కారణం ఆస్టియోపోరోసిస్ ప్లస్ విటమిన్ డి డెఫిషియన్సీ. సో ఇది కాకుండా కొంతమందిలో చాలా వరకు ఇప్పుడు రీసెర్చ్ చేసేదంటే కొంతమందికి రుజువు కాదు, కానీ విటమిన్ డి తక్కువ ఉంటే అఫ్కోర్స్ ఎట్లా మజిల్ పెయిన్స్ ఎలాగ ఉంటాయి, అలాగే విటమిన్ డి తక్కువ ఉండటం వల్ల మజిల్ పెయిన్స్ కాకుండా ఒక్కోసారి కండరాలు, గుండె కండరం కూడా ఒకసారి వీక్ అవుతుంది చెప్తుంటారు. కొంతమంది డయాబెటీస్ ఎక్కువ అవుతుంది చెప్తుంటారు, ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వస్తుంది చెప్తుంటారు. అదేవిధంగా విటమిన్ డి తక్కువ ఉంటే కొంతమంది సైజోఫ్రీనియా, కొంచెం మానసిక వ్యాధులు వస్తాయని కూడా కొంచెం రుజువు కాలేదు కానీ చెప్తూ ఉంటారు అన్నమాట. కొన్ని క్యాన్సర్స్ కూడా విటమిన్ డి లోపం కారణం అంటారు, మెలనోమాకి. సో కొంతమంది మెలనోమా వచ్చే అవకాశం ఉంది కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే మనం అనుకున్నంత భయంకరం కాదు, బాగా తీవ్రంగా తక్కువ ఉన్నప్పుడే మనం ఈ సమస్యలు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా విటమిన్ డి పిల్లల్లో కాకుండా గర్భిణీస్తులు చాలా ముఖ్యం. వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి విటమిన్ డి సప్లిమెంట్స్ తప్పకుండా గర్భిణీ స్త్రీలు వాడాల్సిందే. నేను విన్నాను కొంతమందిలో బాగా నీరసంగా ఉంటుందని చెప్పేసి, ఏ పని చేసినా కూడా అలసిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఏమో బోన్ డెన్సిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఊరికి కింద పడిపోతూ ఉంటారు, పడిపోయారంటే ఇరిగిపోతాయి అన్నీ అని చెప్పేసి. నెక్స్ట్ ఏమో మూడ్ కూడా కంటిన్యూస్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది, మూడ్ డిజార్డర్స్ ఉంటాయని. ఇవన్నీ నిజమేనా సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ అనేక రకాల జబ్బులు ఉంటాయి. విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కూడా చాలామంది ఇందాక చెప్పినట్టుగా మజిల్ పెయిన్స్ ఉంటాయి, ఇరిటబిలిటీ చికాకు ఉంటుంది, నీరసం ఉంటుంది, ఒక్కోసారి పడిపోగానే మీదట్టుగా ఫ్రాక్చర్లు ఈజీగా అవుతుంటాయి. కొంతమంది బిహేవియర్ చేంజెస్ వస్తుంటాయి, మానసిక పరిసరిగా ఉండదు. అల్జీమర్ డిసీజ్, కొంతమంది డిమెన్షియా అంటే మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. కొంతమంది సైకియాట్రిక్ ప్రాబ్లం, ఇందాక చెప్పిన స్టైజోఫ్రీనియా కూడా వచ్చే అవకాశం ఉంది అంటారు. అంటే ఉన్న స్టైజోఫ్రీనియా ఎక్కువ కావచ్చు, ఇలా ఉన్న డిమెన్షియా ఎక్కువ కావచ్చు. కాబట్టి విటమిన్ డి సప్లిమెంట్స్ తప్పకుండా అందరూ తీసుకోవాల్సిందే. ఇంకొకటి సార్, వైటమిన్ డిలో వీళ్ళు ఉంటారు కదా సార్, ఎవరంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా సార్, ఆ స్పోర్ట్స్ పర్సన్స్లో కనుక వైటమిన్ డి ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఇంకా డేంజర్ అని విన్నాను, నిజమేనా? కరెక్ట్. ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, వైటమిన్ డి అవసరం ఎక్కువ కాబట్టి. మామూలుగా మనకు 400 యూనిట్స్ అవసరం అయితే వాళ్ళకి 600 యూనిట్స్ అవసరం అవుతాయి. మనకి 400 ఇంట్రెస్ట్ యూనిట్స్ పర్ డే రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి మనకంటే ఇంకో 50% ఎక్కువ కాబట్టి తప్పకుండా వాళ్ళు వైటమిన్ డి మనకంటే ఎక్కువ తీసుకోవాలి. కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే సార్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏమవుతుందంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ స్కిన్ ఓల్డ్ అవుతుంది కదా, ఆ స్కిన్ ఆ విటమిన్ డి తయారు చేయలేదు కాబట్టి వాళ్ళకి కూడా మనకు డిమాండ్ ఎక్కువ అవసరం. దాదాపు వాళ్ళకి 800 యూనిట్లు అవసరం రావచ్చు. వయసులో ఉన్న వ్యక్తుల కంటే ముసలి వారిలో విటమిన్ డి యొక్క సప్లిమెంట్స్ డోస్ ఎక్కువ ఇవ్వాలి. అలాగే మనం ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువ ఇవ్వాలి. మీరు చెప్పినట్టుగా స్పోర్ట్స్ మెన్కి ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు కాసేపు మార్నింగ్ అవర్స్లో ఎండ అంటే 6 నుంచి 8 మధ్యలో బయట ఎండలో తిరిగితే ఎక్కువ అబ్జార్బ్షన్ ఉంటుంది బాడీకి వైటమిన్ డి అంటారు, నిజమా సార్? అవును, ఎందుకంటే అప్పుడు అల్ట్రావైలెట్ రేస్ మనకు తాగుతాయి కాబట్టి మన స్కిన్లో ఈ విటమిన్ డి తయారవుతుంది. లేత ఎండ అంటాం కదా, ఆ ఎండకి ఎక్స్పోయినప్పుడు తప్పకుండా విటమిన్ డి తయారవుతుంది. సహసిద్ధంగా మీకు విటమిన్ డి రావాలంటే ఆ ఎండలో ఒక 45 మినిట్స్ ఉంటే బాగుంటుంది. అది కూడా బట్టలు కప్పుకోను కదా, బట్టలు సాధ్యమైనంత వరకు బాడీ ఎక్స్పోజ్ కావాలి. పిల్లలకైతే బెటర్ ఏమో సార్ ఆ టైంలో కాసేపు బయట వదిలేస్తే. అందుకే మీరు చిన్నప్పుడు చూస్తే మన చిన్నప్పుడు ఎండలో పెట్టేవాళ్ళు పిల్లలు, అది కారణం. నూనె రాసి మంచిగా ఎండలో కాసేపు వదిలేస్తారు, ఆడుకునేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. తర్వాత కళ్ళకు కూడా ఏదో ప్రాబ్లం ఉందని ఎండలో వదులుతారు కదా సార్, అది కూడా కరెక్టేనా? అది కరెక్ట్ కాదు, కానీ విటమిన్ డి మాత్రం చాలా ముఖ్యమైనది, అది తయారవుతుంది. మార్నింగ్ అవర్స్లో ఎండ అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ నార్మల్గా బయట జాబ్స్ కోసం బయట ఎండలో తిరిగే వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్ ప్రాబ్లం? ఇప్పుడు మనం మనుటెండ్లో వెళ్ళినప్పుడు తప్పకుండా మనం కవర్ చేసుకుంటాం. ఫేస్ అయితే కవర్ చేయం కదా సార్. ఫేస్ అని మన డైరెక్ట్ ఇలా ఎండ వస్తుంది, మనకి తెలగా డైరెక్ట్ తెల కదా, మనకి ఏటవాళ్ళకి వచ్చినప్పుడే మన బాడీకి సూర్యరశ్మి తగులుతుంది. డైరెక్ట్గా సూర్యకిరణాలు మన మీద పడవు కాబట్టి అలా పడకపోయి ఇండైరెక్ట్గా వచ్చినా వస్తుంది. కాకపోతే మనం సాధారణంగా మన స్కిన్ కలర్ వల్ల మనకు తొందరగా అబ్జర్వ్ అయినా సరే మనకి విటమిన్ డి తయారు కాదు. మరి రెగ్యులర్గా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా సార్? ప్రాబ్లం ఉండదు. సమస్య ఏంటంటే ఏదైనా అతి చేయకూడదు మనం. ఈ విటమిన్ డి బాగా ప్రాచుర్యం ఎప్పుడు వచ్చిందంటే ఈ కోవిడ్ అప్పుడు. కొన్ని ఇన్ఫెక్షన్స్లో ఈ విటమిన్ డి ముఖ్యంగా ట్యూబర్క్యులోసిస్ ఉన్నప్పుడు విటమిన్ డి వాడాలి. ఎందుకంటే విటమిన్ డి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. కాబట్టి
కొన్ని జబ్బులకి మనకి విటమిన్ డి అవసరం రాగానే కోవిడ్లో విరివిగా వాడారు. ఆ టైంలో అసలు అందరికి ఇచ్చారు సార్, అవసరం ఉందో లేదో తెలియదు ఇచ్చి పడేశారు. ఇప్పుడు పోస్ట్ ఇన్ఫెక్షన్ దాని రీసెర్చ్ ప్రకారం చూస్తే అవసరం అంటున్నారు. ఇప్పుడు కాకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏ ఇన్ఫెక్షన్స్, అది కోవిడ్ కావచ్చు, ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు, అది కొంచెం ఉధృతం అవుతుంది. సో ఇమ్యూనిటీ బాగా ఉండాలంటే మనకి విటమిన్ డి ఉండాల్సిందే. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటుందా సార్? ఇమ్యూనిటీ డెఫినెట్గా ఇమ్యూనిటీకి విటమిన్ డి హెల్ప్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, మెమరీ పెంచుతుంది. సో విటమిన్ డి ఇవన్నిటికీ ముఖ్యం. ఎందుకు ప్రతి జబ్బుకు కూడా ఇప్పుడు విటమిన్ లింక్ చేస్తున్నారు, హెయిర్ లాస్ కూడా, ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్. అవును అది కూడా, ఎందుకంటే హార్ట్ మజిల్ వీక్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే విటమిన్ బాగా తక్కువ ఉన్నప్పుడు కాల్షియం తక్కువ అవుతుందని, దానివల్ల కూడా మసిల్స్ పనిచేయమని, హార్ట్ కూడా మజిలే కాబట్టి అలా మజిల్ వీక్ అయ్యే అవకాశం చెప్తున్నారు. కాకపోతే అంటే విటమిన్ డి ఎక్కువ వాడటంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకు విటమిన్ డి మార్కెట్లో ఫ్రీగా లభ్యం అవుతుంది. అవును, సాధారణంగా మనం ఎక్కువ డోసు విటమిన్ డి ఇచ్చినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. అది మనకేంటంటే మన దేశంలో 60,000 యూనిట్ల క్యాప్సూల్స్ కానివ్వండి, లిక్విడ్ కానీ వస్తాయి. అయితే ఇది మనం ఏం చేయాలంటే విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడే వీక్లీ వన్స్ వేసుకోవాలి. అలా 6 to 12 వీక్స్ ఇస్తాం డిపెండింగ్ ఆన్ సివియారిటీ. బాగా తక్కువ ఉన్న వాళ్ళకి 12 వీక్స్, మామూలుగా ఉన్న వాళ్ళకి 8 వీక్స్, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి 4 వీక్స్ 6 వీక్స్ ఇస్తుంటాం. ఆ తర్వాత మంత్లీ వన్స్ మెయింటెనెన్స్ ఇస్తాం. అది 60,000 యూనిట్లు. అది ఎప్పటిదాకా సార్? మంత్లీ లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిందే మనం. సో చాలా మంది ఏం చేస్తారంటే 60,000 యూనిట్స్ రాగానే వాళ్ళు వారం అలా కంటిన్యూ చేసుకుంటున్నారు. అలా వేసుకుంటూ పోతే విటమిన్ డి ఎక్కువైపోవడం వల్ల ప్రమాదం వస్తుంది. ఏం ప్రమాదం వస్తుంది? విటమిన్ డి అనేది మనకు సాధారణ 30 ఉంటుంది, 30 నానోగ్రామ్స్. అది 250 దొరికి వెళ్ళిందనుకోండి ప్రమాదం. ఏమవుతుందంటే కాల్షియం ఎక్కువైపోతుంది. ఒంట్లో కాల్షియం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, మనకి మజిల్స్లో, కిడ్నీస్లో, లివర్లో ఆ కాల్సిఫికేషన్, కాల్షియం పేరుకుంటుంది, ముఖ్యంగా కిడ్నీస్లో. ఇది పోయి అక్కడ డిపాజిట్, దాన్ని నెఫ్రోకాల్సిస్ అంటాం. అది రివర్సిబుల్. ఒకసారి కాల్షియం కిడ్నీలో చేరినప్పుడు కిడ్నీ చెడిపోతాయి, క్రియాటిన్ ఎక్కువ అవుతుంది, దాన్ని మనం ఏం చేయలేం. సో అందుకని విచ్చలవిడిగా విటమిన్ డి వాడకూడదు, డాక్టర్ పర్యవేక్షణలో మాత్రం వాడాలి. వాడినా కానీ మీరు ఒకవేళ తక్కువ ఉంటే, టెస్ట్ చేయించుకుని తక్కువ ఉంటే వారానికి ఒకసారి 6 to 12 వీక్స్ వాడాలి. ఆ తర్వాత నెలకు ఒకసారి వాడాలి. విటమిన్ డి వాడినప్పుడు కాల్షియం కూడా తప్పకుండా వేసుకుంటే మంచిది. కాల్షియం లేనప్పుడు మనకి విటమిన్ డి ఉన్నా లాభం లేదు, ఒకటి. రెండవది, కొంతమందిలో ఏం చేస్తుంటే విటమిన్ డి టెస్ట్ చేయించుకోకుండా వాడుతున్నారు, కరెక్ట్ కాదు. టెస్ట్ చేయించుకోలేకపోతే, ఎందుకంటే విటమిన్ డి టెస్ట్ కాస్ట్లీ టెస్ట్. సో మనం టెస్ట్ చేయించుకోకపోయినా నెలకు ఒకసారి వేసుకుని చాలు, అది సేఫ్. మీరు టెస్ట్ చేయించుకోలేదు, మీకు విటమిన్ డి తక్కువ అనుమానం ఉంది, నెలకు ఒక డోసు వేసుకోండి సరిపోతుంది. ఇంకో ప్రాబ్లం చాలామంది చేస్తారు, ఇది వేసుకొని మళ్ళీ కొంతమంది కాల్షియం సప్లిమెంట్స్తో పాటుగా విటమిన్ డి ఉన్న ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అందులో రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, 400 యూనిట్ల నుంచి 2000 యూనిట్స్ కూడా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. అది చూసుకోవాలి ముందు, డాక్టర్ చూపించాలి ఎంత డోస్ ఉందో. చాలా మంది ఏం చేస్తున్నారు, పిల్లలు అమెరికా నుంచి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ ట్యాబ్లెట్ పంపిస్తారు. అందులో కొంతమంది విటమిన్ డి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, రకరకాల మందులు ఉంటాయి. ఒక్కోసారి 3 రకాల డబ్బాలు పంపిస్తుంటారు, అన్ని వేసుకుంటుంటారు. అది కాకుండా మీ ఫ్యామిలీ డాక్టర్ చూపించి వారు వేసుకోమన్న విధంగా ఆ టాబ్లెట్ వేసుకోవాలి. ఇంకొకటి, ఏ సమయంలో ఇంజెక్షన్ అవసరం పడుతుంది సార్? ఇంజెక్షన్స్ కూడా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ విటమిన్ డి అనేది కొంతమందికి మాల్ అబ్జార్ప్షన్ ఉన్నప్పుడు, పేవుల్లో సమస్య ఉండి మాల్ అబ్జార్ప్షన్ ఉన్నప్పుడు ఈ విటమిన్ డి పేవుల్లోంచి లోపలికి పోదు. అది ఎలా తెలుస్తుంది సార్? అది మాల్ అబ్జార్ప్షన్ సింప్టమ్స్ వేరే ఉంటాయి, లూజ్ మోషన్స్, డయోరియా, బరువు తగ్గటం, అలా పేవుల సమస్య ఉన్న వాళ్ళకి విటమిన్ డి లోపలికి పోదు. కొంతమంది విపరీతం వాంతులు అవుతున్నాయి, వాళ్ళు విటమిన్ డి వేసుకోలేరు, అప్పుడు ఇంజెక్షన్ ఇస్తాం. కాబట్టి మన దేశంలో ఇంజెక్షన్ ఏంటంటే ఎక్కువ డోస్ ఇంజెక్షన్ లభ్యం అవుతుంది. ఒక యాంపూల్లో 6 lakhs యూనిట్స్ ఉంటుంది. అది ఫ్యాట్ వైటమిన్. సో ఆ ఇంజెక్షన్ ఇంట్రామస్కర్ ఇస్తాము. అది చాలా మంది వారానికి ఒకటి ఇస్తుంటారు, అది కరెక్ట్ కాదు. ఒక ఇంజెక్షన్ ఇస్తే 6 months దాకా ఇంకో ఇంజెక్షన్ ఇవ్వకూడదు. సో 1 ఇంజెక్షన్ వన్స్ ఇన్ 6 months అంతే. నేను చాలామంది పేషెంట్ చూశాను, వారానికి ఒకటి చెప్పి 4-5 సార్లు వేయించుకుంటున్నాను, అది ప్రమాదం. అలా వేసుకున్నప్పుడు విటమిన్ డి ఎక్కువైన అవకాశాలు చాలా ఉన్నాయి, దానివల్ల కాల్షియం ఎక్కువైపోయి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి విటమిన్ ఇంజెక్షన్లు మీరు డాక్టర్ పర్యవేక్షణ వేసుకోకూడదు. వేసుకున్నా సరే 6 months ఒక్కసారి వేసుకోవాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ అసలు. ఎందుకంటే ఇప్పుడు అందరు ఎక్కడ చూసినా వైటమిన్ డి ప్రాబ్లం, వైటమిన్ డి ప్రాబ్లం ఇదే వినిపిస్తోంది అసలు. ఏ టెస్ట్ చేసినా ఈసారి ఇప్పుడు అంతా వైటమిన్ డి టెస్టులు వైటమిన్ డి, B12 చేస్తున్నారు. అదే సార్, B12 కూడా. అవును, సాధారణంగా ఈ టెస్ట్ అందరికి అవసరం లేదు. తెలియదు ఆనెస్ట్లీ, విటమిన్ డి టెస్ట్ అనేది లేకుండా మనం సాధారణంగా సప్లిమెంట్స్ అవసరం కాబట్టి నెలకు 60,000 యూనిట్స్ క్యాప్సూల్ సరిపోతుంది. యాక్చువల్గా నేను చాలామంది అదే చేస్తుంటాను, చాలామంది టెస్టులు చేయించుకోలేదు, కాస్ట్ ఉంటుంది కాబట్టి. అలాంటి వారికి వన్స్ ఇన్ ఏ మంత్ క్యాప్సూల్ సరిపోతుంది. తిమ్మిర్లు లాంటివి కూడా వస్తాయి దీనివల్ల, మజిల్ వీక్నెస్, తిమ్మిర్లు, కొంతమందికి ఇరిటబిలిటీ, కొంతమంది ఇచ్చింగ్ కూడా వస్తుంది. ఒక్కోసారి విటమిన్ డి ఎక్కువైనా ఇచ్చింగ్ వస్తుంది, ఒక్కోసారి ఎక్కువైనా వస్తుంది, తక్కువైనా వస్తుంది. ఏదైనా కూడా అతి సర్వత్రా వర్జేయత్ అన్నట్టు కరెక్ట్ గా ఏది అవసరమో అదే వాడాలి. మెడిసిన్స్ విషయం అవునండి. కొంతమంది ఇష్టానికి వైటమిన్ క్యాప్సూల్స్ కూడా సంవత్సరాల తరబడి వేసుకుంటాడు, బి కాంప్లెక్స్. చాలా రిసెర్చ్ ప్రకారం అతిగా విటమిన్లు వాడటం వల్ల ఉపయోగం లేదు. కాల్షియం కూడా అంతే అతిగా వాడకూడదు. ఇప్పుడు మన 1000 milligrams కాల్షియం వాడచ్చు, ఎక్కువ కాల్షియం వాడటం ఉపయోగం ఉండదు. కొంతమందికి అంటే మన దగ్గర తక్కువ మంది ఎక్కువ వాడుతుంది, కానీ చాలా భయం కిడ్నీ స్టోన్స్ వస్తాయని, అందుకే తక్కువ వాడుతుంటారు. అది కూడా మంచిది కాదు.
ముఖ్యంగా పోస్ట్ మెనోపాజ్ ఉమెన్. మెనోపాజ్ వచ్చిన తర్వాత చాలామంది లేడీస్ కాల్షియం వాడరు. మన దేశం ఎందుకు అర్థం కాదు. అదేవిధంగా పాలిచ్చే తల్లులు తప్పకుండా విటమిన్ డి కాల్షియం ఎక్కువ వాడాలి. ఆల్మోస్ట్ డబుల్ డోస్ వాడాలి. వాళ్ళు వాడరు. అలా వాడపడడం ఏమవుతుంది, వాళ్ళ బోన్స్ వీక్ అవుతాయి. తొందరగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది ఫ్యూచర్లో. కాబట్టి ముఖ్యంగా లాక్టేటింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు తప్పకుండా కాల్షియము విటమిన్ డి సరైన మోతాదులో తప్పకుండా వాడుతూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, డెలివరీ కాగానే ఒక 2-3 నెలలు వాడతారు, కాల్షియం మానేస్తారు, పాలు మాత్రం 1-2 ఇయర్స్లో ఉంటారు. పాలు ఇచ్చినంత కాలం బేబీకి మీరు తప్పకుండా కాల్షియం విటమిన్ డి వాడుతూ ఉండాలి. అలాగే ఐరన్ కూడా వాడుతూ ఉండాలి. ఈ ఐరన్, బి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఎక్సెస్ కనుక వాడితే సార్ అది యూరిన్లో పాస్ అయిపోతుంది తప్పించి బాడీకి ఏం పట్టదు అని విన్నాను. మనకి విటమిన్స్లో 2 రకాలు, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బి కాంప్లెక్స్ అంటే B1 నుంచి మన B12 దాకా వాటర్ సాల్యుబుల్. మరి ఎంత వేసుకున్నా కానీ యూరిన్లో వచ్చేస్తుంది. ఉదాహరణ మీరు బి కాంప్లెక్స్ వేసుకున్నారు, యూరిన్ పాస్ చేసి ఎల్లో కలర్ వస్తుంది, బయటికి పోతుంది. మనకి అవసరం అందరికీ లోపల ఉంటుంది, మిగతా బయటికి పోతుంది. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఎక్కువ తీసుకున్నా డేంజర్ కాదు, మనకి ఏం ప్రాబ్లం రాదు, టాక్సిన్ రావు, టాక్సిన్స్ రాదు. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ADEK, ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ మనం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, బాడీలో ఇవి బయటికి రావు, మన ఫ్యాట్ కత్తుకొని లోపల ఉండిపోతాయి. దానివల్ల మనకి ఆ వైటమిన్ లెవెల్స్ ఎక్కువైపోయి ఆ విటమిన్ టాక్సిటీ వస్తుంది. ఉదాహరణ విటమిన్ డి టాక్స్ వచ్చినప్పుడు కాల్షియం ఎక్కువ కావటం, కిడ్నీలు చెడిపోవటం, కొంతమంది ఫిట్స్ రావటం, కొంతమందికి ఇచ్చింగ్ ఎక్కువ కావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవి ప్రమాదకరం. అందుకనే ముఖ్యంగా విటమిన్ ఏ కానీ, డి కానీ, ఈ కానీ, కే కానీ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఎక్కువ వాడకూడదు. జనరల్గా డి తెలిసింది సార్, AEK దేనికి వాడతారు? ఇప్పుడు విటమిన్ ఏ అనేది మనకి కంటికి పనికి వస్తుంది, ఈ స్కిన్కి పనికి వస్తుంది అన్నమాట. వైటమిన్ కే అనేది చాలా ఇంపార్టెంట్ వైటమిన్, అది మన బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడుతుంది అన్నమాట. విటమిన్ కే తక్కువ ఉంటే బ్లీడింగ్ అవుతుంది. సో బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో విటమిన్ కే చాలా ముఖ్యం. ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం ఇంజెక్షన్ రూపంలో ఉంటాయి సార్, ఓన్లీ టాబ్లెట్స్? విటమిన్ కే ఇంజెక్షన్ ఫామ్లో ఉంటుంది, టాబ్లెట్ ఫామ్ ఉంటుంది. విటమిన్ ఏ కూడా మనకి ఎక్కువ టాబ్లెట్ ఫామ్లో లభ్యమవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు మన దేశంలో విటమిన్ ఏ లోపల కళ్ళు రేచికట్లు వస్తుంటాయి. అందుకనే స్కూల్లో తప్పకుండా ఎవ్రీ 6 months కూడా ఇప్పుడు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్లో విటమిన్ ఏ ఇస్తూ ఉంటారు. అలా వేసుకోవచ్చా సార్ మరి వాళ్ళు ఇచ్చినప్పుడు? పిల్లలకి అలా వేసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన నిర్ణీతమైన డోస్ తీసుకుంటే ప్రమాదం ఏం లేదు. అదే క్యాప్సూల్ ఎవ్రీడే వేసుకుంటే ప్రమాదం. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్పారు విటమిన్ డికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.